హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వస్తాయి. ఈరోజు నేను D1 వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానండి. రాత్రంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అండ్ పెసరట్లు బ్రేక్ఫాస్ట్లో తిన్నాను. మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపునే గోరువెచ్చని హాట్ వాటర్ తాగానండి. హాట్ వాటర్ ఒక ½ లీటర్ వరకు తాగొచ్చండి. నేనైతే ఒక గ్లాసుకి మించి తాగలేను, అందుకే ఒక గ్లాసు హాట్ వాటర్ తాగాను. పెసరట్లు కూడా నేను ఆయిల్ లేకుండా తయారు చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకున్నానండి. ముందు రోజు రాత్రే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ రోజు తినడం అలవాటు అండి. ముందుగా బాదం పప్పు పొట్టు తీసుకుని తిన్నాను, తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా కంప్లీట్ చేశానండి. మన ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని హెల్దీ అలవాట్లు అనేది అలవాటు చేసుకోవాలండి. ఫుడ్ తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలండి. ఫోన్ చూస్తూ ఫుడ్ తినడం అనేది మానేయాలండి. ఎందుకంటే కొంతమంది అసలు ఏం తింటున్నారో, ఎలా తింటున్నారో, ఎందుకు తింటున్నారో కూడా తెలియదు. ఫోన్ చూస్తూ తింటుంటారు. ఆకలి కూడా తీరినట్టు అనిపించదు, ఎక్కువగా కూడా తింటాము. అందుకనే మనం నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని మనం ఫుడ్ ఏం తింటామని చూస్తూ తినాలండి. తర్వాత 2 పెసరట్లు, కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీతో కంప్లీట్ చేశానండి. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి నేను గ్రీన్ టీ తాగానండి. గ్రీన్ టీ ఎప్పుడూ కూడా ఎంప్టీ స్టమక్తో తాగకూడదండి, ఏదైనా తిన్న తర్వాతనే తాగాలి. ఎందుకంటే ఏమీ తినకుండా పరగడుపున కానీ గ్రీన్ టీ తాగితే బీపీ లో అయిపోతుందంటండి, ఆ కళ్ళు తిరుగుతాయి. అందుకనే ఎప్పుడు కూడా పరగడుపునే మనం గ్రీన్ టీ అనేది తాగకూడదు. ఫుడ్ తిన్న తర్వాత మనం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఫుడ్ డైజెషన్ అయితే బాగా అవుతుందంటండి. హెల్త్కి మంచిది కదా అని చెప్పి రోజుకి ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగకూడదండి. రోజుకి 1 కప్పు గ్రీన్ టీ మాత్రమే తాగాలి. అది మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు. కానీ ఎక్కువసార్లు అయితే గ్రీన్ టీ తాగడం కూడా హెల్త్కి మంచిది కాదు. స్టార్టింగ్లో నాకు గ్రీన్ టీ అయితే అస్సలు నచ్చేది కాదండి. నేనే నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను హెల్త్కి మంచిదని. హాట్ వాటర్లో గ్రీన్ టీ లీవ్స్ వేసుకుంటే చాలండి, గ్రీన్ టీ అనేది తయారవుతుంది. ఈ విధంగా తాగలేని వాళ్ళు కొంచెం హనీ వేసుకోవచ్చు. నేనైతే పుదీనా, లెమన్ కూడా వేసుకుంటానండి. ఈ విధంగా తయారు చేసుకుంటే గ్రీన్ టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టంగా తాగుతారండి. హనీ ఇష్టం లేని వాళ్ళు అయితే బెల్లం కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం, మనకు నచ్చినట్టు మనం తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే గ్రీన్ టీ ఇవ్వడం మంచిది కాదండి. ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ని ఒకసారి సలహా అడిగి తర్వాత గ్రీన్ టీ తాగడం స్టార్ట్ చేయండి. నేను ఫాలో అవుతున్నాను కదా అని అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అవే తీసుకోండి. వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నాకు సరిపడే ఐటమ్స్తో నేను ట్రై చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లో నేను ఏం తిన్నానో చూపిస్తాను. వైట్ రైస్, మామిడికాయ పప్పు, ములక్కాడ కోడిగుడ్డు కర్రీ, ఇంకా ఉసిరికాయ అండి. ఇది చేదు ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ రోజు ఏదో విధంగా తినడం మంచిది కాబట్టి నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడిలా తిన్నాను. ఎప్పుడు కూడా లంచ్లో రైస్ తక్కువ ఉండాలండి, కర్రీస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లంచ్లోకి రోజు 2 రకాల కర్రీస్ అయితే చేసుకోవాలండి. భోజనం చేసిన తర్వాత నేనైతే బటర్ మిల్క్ తాగే అలవాటు ఉంది. 1 గ్లాస్ ఎప్పుడు మజ్జిగ అనేది పలచగా చేసేసుకుని బటర్ మిల్క్లా తాగుతాను. కర్రీస్లో కూడా ఆయిల్ తక్కువగా వేస్తానండి, ఉప్పు కూడా తక్కువ వేస్తాను. మేము ఉప్పు తక్కువగా తినడం అలవాటు చేసుకున్నామండి. ఉప్పు అనేది అసలు హెల్త్కి మంచిది కాదు. ఆయిల్స్ కూడా తగ్గించే వేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఫ్రూట్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడైతే దానిమ్మకాయ, యాపిల్, జామకాయ తిన్నానండి. రెగ్యులర్గా ఒకే రకం ఫ్రూట్స్ కాకుండా మన ఇంట్లో ఏవి ఉంటే అవి తినొచ్చండి. డైలీ ఒక 2 రకాల ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే టైంకి ఫుడ్ తినడం, సేమ్ ఒకే టైంకి నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 8 అవర్స్ నిద్ర అయితే కంపల్సరీ ఉండాలి. మొదటి రోజు ఇవన్నీ అలవాటు అవ్వండి, నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక 21 రోజులు రెగ్యులర్గా చేస్తే అన్నీ అలవాటు అవుతాయి మనకి. స్నాక్స్ తినేసిన తర్వాత ఈవినింగ్ ఒక 30 మినిట్స్ ఇలా మా కారిడార్లో వాకింగ్ చేశానండి. మనం హెల్తీగా ఉండాలంటే ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ కరెక్ట్గా ఉండాలండి. ఈ 3 ప్రాపర్గా ఉంటే మనం హెల్తీగా ఉంటాము. వీటితో పాటు మానసిక ప్రశాంతత కోసం డైలీ 30 మినిట్స్ మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ 30 మినిట్స్ యోగా, ఈవినింగ్ 30 మినిట్స్ వాకింగ్ చేస్తున్నానండి. ఈవినింగ్ డిన్నర్లోకి నేనైతే మరమరాలతో ఈ విధంగా చాట్ తయారు చేసుకున్నాను. ఈ వెయిట్ లాస్ చార్ట్ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో పెడదామంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఈ మరమరాల చాట్లో నేను మరమరాలతో పాటు టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరదోస, పచ్చిమిర్చి, ఆనియన్స్ యూజ్ చేశానండి.
మనం వెజిటేబుల్స్ విడిగా తినలేం కాబట్టి ఈ విధంగా చాట్ తయారు చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత నేను బటర్ మిల్క్ కూడా తయారు చేసుకున్నాను. నైట్ ఈ విధంగా చాట్తో నా డిన్నర్ కంప్లీట్ చేశానండి. ఈ చాట్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉందండి. ఈ చాట్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఈవినింగ్ స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే డిన్నర్లో ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నా వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఈ రోజైతే నా డే 1 వెయిట్ లాస్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి.